నమస్కారం. ఆధ్యాత్మిక కామధేనువు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ప్రణవ పీఠాధిపతి మహాసహస్రావధాని డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు ఉన్నారు. ప్రేక్షకులు పంపించిన ఆధ్యాత్మిక సందేహాలకు చక్కటి సమాధానాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. అనిత గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారండి. విభూతిని ఎందుకు పెట్టుకుంటారు అని అడుగుతున్నారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. విభూతి అన్న భూతి అన్న ఈశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనది. అందుకే విభూతిర్భూతిరైశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఈశ్వర సంబంధమైనది. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం అంటే శివుడే. శివుడు విభూతి రూపంలో భూలోకంలో కొలువై ఉన్నాడు. చిటికెడి విభూతి నుదుట ధరిస్తే శివుడు అతనికి ఐశ్వర్యం ఇస్తాడు. ఐశ్వర్యం అంటే ఏమిటి? ఆధిపత్యం అని అర్థం. చాలామందికి తెలియక ఐశ్వర్యం అంటే డబ్బు సంపద అనుకుంటున్నారు. ఈశ్వరుడు అనే శబ్దమునకు అధిపతి. దేనికి అధిపతి? ఈ భూలోకంలో ఉన్న ప్రాణులకి అధిపతి, సకల లోకాలలో ఉన్న జీవులకి ఆయన అధిపతి. అన్నిటికీ మించి బయట ఉండే వస్తువుల మీదో జంతువుల మీదో ప్రాణుల మీదో ఆధిపత్యం ఉంటే గొప్ప ఉంది. మనస్సు మీద ఆధిపత్యం ఉండాలి. మనం ఇవాళ చాలామంది పదవుల్లో ఉంటున్నాం, కానీ హృదయం మీద ఆధిపత్యం లేదు. అంటే హృదయాన్ని నిగ్రహించడంలా. హృదయాన్ని నిగ్రహించడం అనగా పొరపాటు కూడా వాడి మనస్సులో చెడ్డ సంకల్పం రాకుండా ఉండాలి. వ్యసనాలకు లొంగకూడదు. ఏదైనా చెయ్యరాని పని మనస్సులోకి మాట వరుసకు కూడా రాకూడదు. హృదయాన్ని అదుపులో పెట్టడం అంటే అది. ఈశ్వరుడు ఒక్కడే ఇలాంటి ఆధిపత్యాన్ని పొందినవాడు. ఆయనని మనం పూజిస్తే ఆధిపత్యం మనకిస్తాడు. ఆధిపత్యం మనకి రావాలంటే విభూతిని ధరించాలి. విభూతి ఈశ్వరుడి యొక్క ఐశ్వర్యం, ఆధిపత్యానికి సంబంధించినది. ఐశ్వర్యం అంటే ఆధిపత్యము, ధనము, పుత్ర పౌత్రాభివృద్ధి, గృహము, వాహనములు, వస్తువులు, బంగారం, వెండి వంటి ధాతువులు అని ఇన్ని అర్థాలు చెప్పారు శివపురాణంలో. ఇవన్నీ కలిస్తే ఐశ్వర్యము అంటారు. ఈ ఐశ్వర్యం విభూతిలో దాగి ఉన్నది. అందుకే విభూతిని ధరించండి అన్నాడు. ఇంతెందుకు అసలు విభూతి లేని నుదురు చూడకూడదు అని శివపురాణంలో విద్యేశ్వర సంహితలో ఉంది. దిగ్భస్మరహితం ఫాలం దిగ్రామమశివాలయం దిగనీశార్చనం జన్మ దిగ్విద్యాం అశివాశ్రయాం. విభూతి నుదుట లేకపోతే దిక్ అన్నాడు అంటే ఛీ పనికి మాలినది అది అని అర్థం అన్నమాట. ఊళ్ళో శివాలయం లేకపోతే ఆ ఊరు అపవిత్రమైనది. ఏ వ్యక్తి అయినా మాట వరసకైనా ఈశ్వరుడిని పూజించకపోతే వాడి జన్మ దండగా. అందుకే దిగ అనీశార్చనం జన్మ అనగా ఈశ్వరార్చన చెయ్యని వాడి జన్మ దండగా. అది పిశాచపు జన్మ, పిచ్చి జన్మ. అసలు విద్య కూడా శివనామస్మరణ లేకపోతే అది పనికిరాదు. అందుకే ఓం నమ శివాయ సిద్ధన్నమః అని అక్షరాభ్యాసం రోజున రాయిస్తారు. కారణం అదే. శివుడు లేకపోతే ఆ విద్య పనికిరాదు కనుక. కాబట్టే తప్పక విభూతి ధరించాలి. ఈ విభూతిలో శివుడు నిత్యం కొలువై ఉంటాడు. ఆయన ఈ విభూతి పెట్టుకోగానే మన నుదుట, మన శరీరంలో ఎక్కడ పెట్టుకుంటే అక్కడ అవయవాల్లో చేరతాడు. ఆయన చేరాడంటే ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. 8 రకాల సంపదలతో నిండిపోతుంది. సంతతి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, వస్తువులు వస్తాయి, వాహనాలు వస్తాయి, గృహం వస్తుంది, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, చివరిని ముక్తి వస్తుంది. ఇన్నింటిని ఇచ్చేటటువంటి ఈశ్వరుడు ఈ విభూతిలో ఉన్నాడు. కాబట్టి విభూతి ధారణ చేయవలెను. గురుగారు ఇంకో ప్రశ్న చూద్దాం. శుభకార్యాల్లో నవధాన్యాలను ఎందుకు వినియోగిస్తారు అని చెప్పి రాజీ గారు తిరుపతి నుంచి అడుగుతున్నారు. ఓ గృహప్రవేశం చేసాం. ఆ గృహప్రవేశంతో పాటు ఆ ఇంట్లోకి నవగ్రహ ప్రవేశం కూడా ఉంటుంది. ఈ నవగ్రహాలు మనల్ని కటాక్షించాలంటే ఈ నవధాన్యాలని మనం ఇంట్లో జల్లాలి. నవధాన్యాలతో యజ్ఞం చేయాలి. నవధాన్యాలను దక్షిణ ఇవ్వాలి. నవధాన్యాల వల్లే ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందుతాం. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి. అసలు నవధాన్యాలు అనేవి పూర్వం లేవు. కేవలం సూర్యుడు మొదలైనటువంటి ఈ నవగ్రహాలే ఒక్కొక్క ధాన్యాన్ని వాళ్ళ శక్తితో సృష్టించారు అని శివపురాణం చెబుతోంది. కాశీఖండం కూడా చెబుతోంది. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు ఈ 9 గ్రహాలు భూలోకంలో మానవుల శ్రేయస్సు కోసం, ఆరోగ్యం కోసం 9 రకాల ధాన్యాలు సృష్టించాయి.
అందుకే వాళ్ళకి ఇష్టమైన ధాన్యాలు, వాళ్ళు సృష్టించిన ధాన్యాలు ఈ గృహప్రవేశాది శుభకార్యాలలో జల్లాలి. ఒక గృహప్రవేశమే కదా, ఏ శుభకార్యమైనా సరే నవధాన్యాల యొక్క ఆధిపత్యం చెల్లవలసిందే. ఉదాహరణకి ఇప్పుడు బుధుడు ఉన్నాడు, పెసలు సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు ఆ బుధుడికి ప్రీతిగా శుభకార్యంలో ఈ పెసలు చల్లామనుకోండి, బుధుడు ఏం చేస్తాడు? సంతోషించి, ఓహో వీడు పెళ్లిలో ఈ నవధాన్యాలని ఈ పాలికల్లో వేశాడు, అందులో నాకు ఇష్టమైన పెసలు వేశాడు, కాబట్టి ఈ రోజు నుంచి వీడిని నేను దివ్య దృష్టితో చూస్తాను, ప్రేమగా చూస్తాను, వీడిని అనుగ్రహిస్తానంటాడు. బుధుడు అనుగ్రహించాడంటే పాండిత్యం వస్తుంది, జ్ఞానం పెరుగుతుంది. అంగారకుడు ఉన్నాడు, ఆయనకి కందులు ఇష్టం, కందులు ఆయనే సృష్టించాడు. ఇప్పుడు ఈ కుదుడికి ప్రీతిగా కందులు మనం నవధాన్యాల్లో ఇళ్లలో జల్లామనుకోండి, వెంటనే కుదుడు అనుగ్రహిస్తాడు. కుదుడు అనుగ్రహిస్తే స్వగృహం వస్తుంది, పొలాలు వస్తాయి, కుజదోషాలు తొలగుతాయి, పెళ్లి కాని వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ధాన్యం సృష్టించటం వల్ల వారు సృష్టించిన ధాన్యాలు మళ్ళీ శుభకార్యాలు వారికి వినియోగిస్తున్నాం. అందుకే చాలా చోట్ల పెళ్ళిళ్ళలో కూడా ఈ మూకుళ్లలో మట్టేసి అందులో పోయిస్తారు. పొద్దుటే ప్రారంభ కాలంలో కన్యాదాత పాలికలు సేకరించి, పాలికలు అంటే మట్టి మూకుళ్ళు, దానికి దారాలు కట్టి అందులో పుట్టమన్ను వేసి అందులో ఈ నవధాన్యాలు చల్లుతాడు. ఈ 16 రోజులు పండగ రోజు దాంట్లో నీళ్లు పోయాలి. అప్పుడు ఆ పాలికల్లో ఉన్నటువంటి నవధాన్యాలు మొక్కలు అవ్వాలి. వాటిని తీసుకెళ్ళి దొడ్లో ఎక్కడో పోయాలి. ఆ మొక్కలు పెరిగాయంటే ఈ కాపురం సజావుగా సాగుతుంది. అలాగే గృహప్రవేశ సమయంలో కూడా ఈ నవధాన్యాలు ఇంట్లో చల్లుతారు. జల్లారంటే ఆ రోజు నుంచి ఆ ఇంట్లో నవధాన్యాలకి లోటు ఉండదు. నవధాన్యాలకి లోటు లేదంటే ఈ గోధుమలని, పెసలని, కందులని, శనగలని, బొబ్బర్లని, నువ్వులని ఇవన్నీ ఇంట్లో ఉంటేనే కదా మనకు అన్ని రకాలైన ఆహార పదార్థాలు లభించేది. మానవుడికి భుక్తి, ముక్తి, శ్రేయస్సు కలగడానికి ఈ నవధాన్యములను లోకశ్రేయస్సు కోసం నవగ్రహాలు సృష్టించారు. వాటిని మళ్ళీ వాళ్ళకి సమర్పించి వాళ్ళ యొక్క అనుగ్రహం పొందడం కోసం ఇంట్లో వీటిని చల్లాలి. గురుగారు ఇంకో ప్రశ్న చూద్దాం. స్వాతి గారు తిరుపతి నుంచి రాస్తున్నారు. ఎరుపు నీళ్లతో దృష్టి ఎందుకు తీస్తారు? నిజానికి ఎరుపు నీళ్లతో దృష్టి తీయమని మాత్రం మంత్రశాస్త్రాల్లో లేదు. ఒక రహస్యం చెప్పాలి ఇక్కడ. పురాణాదులలో ఎరుపు నీళ్లతో దృష్టి దోషం తీయమని ఎక్కడ చెప్పాల. ఎటొచ్చెటుపోయినా కుంకుమ మనిషి యొక్క దోషాన్ని పరిహరించే శక్తి కలిగింది. ఆ కుంకుమ కూడా అమ్మవారి యొక్క పూజ చేయాలి. ఇవన్నీ తర్వాత ఏవో తాంత్రికులు కల్పించినవి ఇవి. ఎప్పుడైనా ఇంటికి వచ్చిన వాడికి అమ్మవారి యొక్క పూజ చేసిన కుంకుమ ఇంత నీళ్లలో కలిపి ఆ పాదాల దగ్గర పోస్తే అమ్మవారి కుంకుమ యొక్క ప్రభావం వల్ల వాడికున్న శారీరక మానసిక రోగాలు తొలగిపోతాయి. అందుకని పూర్వకాలంలో కుంకుమ నీరు పోసేవారు, ఎరుపు నీరు అల్ల అక్కడ. ఆ కుంకుమ నీరు ఎందుకు పోసారంటే ఆ కుంకుమ దేవతార్చన చేయబడినటువంటి కుంకుమ అనమాట. ఏ దేవి ఖడ్గమాలతోటో ఇంకో దానితోటో కుంకుమతోటి అమ్మవారిని అర్చన చేసి ఆ కుంకుమ పట్టుకొచ్చి ఇంటికి వచ్చిన వాడికి మూకుళ్ళలో కలిపి తీసేసి పక్కకు పోసేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఈ నీళ్లతో పాటు ఇంట్లో ఉన్న ఏ దోషాలైనా ఉంటే అవన్నీ కొట్టుకుపోతాయి. అమ్మవారు తాంత్రిక శాస్త్రంలో అంటే వామకేశ్వర తంత్రం అనే తంత్రశాస్త్రంలో ఒక ముక్క చెప్పింది. ఎవరు? ఆ జగన్మాత సాక్షాత్తు వామకేశ్వరి అని పేరు కలిగిన అమ్మవారు, పార్వతీదేవి యొక్క అపరావతారం. కుంకుమ అంటే నాకు చాలా ఇష్టం. నాకు కుంకుమ పూజ చేసి దాన్ని నీళ్లలో కలిపి ఎవరికైనా దిష్టి తీసినా, బయట పోసినా, లేక గృహాల దగ్గర వారు పోసినట్టుగా పోసినా అప్పుడు నేను ఆ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు తొలగిస్తాను, ఆ వ్యక్తులకు ఉన్న దోషాలు తొలగిస్తాను, వాళ్ళకి శుభం ఇస్తాను, సౌభాగ్యం ఇస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేసింది. అందుకని పూర్వం కుంకుమ నీరు మాత్రం పోసేవారు. చివరి కొంతకాలానికి కుంకుమ పోయి రంగురంగుల నీళ్లు పోస్తున్నారు. రంగురంగుల నీళ్లు పోయటం వల్ల ఏదో రంగు పడుతుంది తప్ప దానివల్ల ఏం పెద్ద ఉపయోగం ఏం లేదు. అదేమీ అశాస్త్రీయం. ఒక్క కుంకుమ వల్ల మాత్రం అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గురుగారు ఇంకో ప్రశ్న చూద్దాం. స్వాతి గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. కాకులకు అన్నం ఎందుకు పెడతారు అని చెప్పని అడుగుతున్నారు. కాకులకి ఎల్లవేళలా అన్నం అని కాదు, కానీ కాకులు పితృదేవతలకి ఆహారాన్ని అందించేటటువంటి పవిత్ర జీవులు. చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి కోసం తపస్సు చేసింది. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కాకారావు, ఏమిటి ఈ తపస్సు కారణం అని అడిగితే, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఒక్కొక్క వస్తువుని లేక ఒక్కొక్క జీవిని, అది పక్షో జంతువో వాహనంగా చేసుకున్నారు. నేను భూలోకంలో ఉన్న మలిన పదార్థాలు సేకరించే జాతిని. నాకు చాలా అపఖ్యాతి. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నా గొంతును చూస్తే అసహ్యించుకుంటున్నారు, నన్ను దగ్గరికి రానివట్ల, అందరూ తిట్టుకుంటున్నారు, కా కా అని కర్కశంగా అరుస్తోంది అంటున్నారు. నాకు కూడా గుర్తింపు రావాలి, నేను కూడా ఎవరో ఒకళ్ళకి వాహనం అవ్వాలని కోరికగా ఉంది, నన్ను అనుగ్రహించు అని సూర్యుడిని ప్రార్థించింది కాకి.
సౌరపురాణంలో కథ ఇదనమాట. అప్పుడు సూర్యుడు జాలిపడి, ఈ రోజు నుంచి నీకు నేను 2 వరాలు ఇస్తున్నాను. పితృదేవతలకి పెట్టే పిండం కేవలం కాకులు మాత్రమే తినుగాక, కాకులు తింటే మాత్రమే ఆ ఆహారం పితృదేవతలకు ఆహారమై వెళ్ళుగాక. ఇది మొదటి వరం. అందుకే మనం పితృదేవతలకి పిండం పెట్టి ఈ అన్నం ముద్ద కనుక కాకి పెడితే కాకి తింటే ఈ కాకి తిన్న వెంటనే ఈ ఆహారం పితృదేవతలకు ఆహారం అవుతుంది, వాళ్ళకి కడుపు నిండుతుంది. వాళ్ళు తినక్కర్లా, కాకి ఇక్కడ అన్నం తిందా ఏది ఈ పిండం, వెంటనే పితృదేవతలకి బ్రేవని తేనుపు వస్తుంది, సంతృప్తి కలుగుతుంది. ఈ వరం సూర్యభగవానుడు ఇచ్చాడు. ఇంకా రెండవది, నా కుమారుడు శనైశ్చరుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వాహనంగా వెళ్ళడానికి జంతువులు పక్షులు భయపడుతున్నాయి, నువ్వేం భయపడక్కర్లా, ఆయన కరుణాస్వరూపుడు, వెళ్ళి ఆయనకి వాహనంగా ఉండు, తద్వారా నీకు గుర్తింపు అని మళ్ళీ 2వ వరం ఇచ్చాడు. దాంతో కాకి శనికి వాహనమైంది, కాబట్టి శనైశ్చరుడు వాహనం కాకి. ఈ విధంగా సూర్యుడు 2 వరాలు ఇవ్వడం వల్ల అప్పటి నుంచి మనం ఏం చేసేవాళ్ళం అనమాట, పితృదేవతలకి పిండం పెట్టిన వెంటనే ఈ ఆహారాన్ని కాకులకు వేసేవారు. కాకులకి బలిభుక్ అని పేరు అనమాట. ఈ బలి అన్నం తినగానే పితృదేవతలు కడుపు నిండుతుంది. కొంతకాలం పోయాక మళ్ళీ కాకులన్నీ శనైశ్చరుని అన్నాయి, కేవలం పితృదేవతలకి పెట్టిన పిండం మాత్రమే తిని వాళ్ళకి ఆనందం కలిగించడం వల్ల మాకు రావలసినంత కీర్తి రావటం లేదు, ఇంకొక వరం కూడా నువ్వు ప్రసాదించు అంటే శనైశ్చరుడు పద్మపురాణంలో ఇంకొక వరం ఇచ్చాడు. అదేమిటి, ఎక్కడైనా దేవాలయాల్లో కానీ ఇంకో చోట కానీ నైవేద్యం పెట్టిన అన్నం మీకు ఆహారంగా వేస్తే మీరు దాన్ని తింటే దేవతలకి కూడా సంతృప్తి కలుగుగాక అని వరం ఇచ్చాడు. కాబట్టి శనైశ్చరుడి యొక్క వరం వల్ల కాకులు దేవతలకి పెట్టిన నైవేద్యం తింటే దేవతలకి కడుపు నిండుతుంది, వాళ్ళు సంతోషిస్తారు, వరాలు ఇస్తారు. పితృదేవతల పిండం కాకులు తింటే పితృదేవతలకి సంతృప్తి కలుగుతుంది. ఈ 2 వరాలు ఒకడు సూర్యుడు ఒకడు శని ఇచ్చారు. శనైశ్చరుడికి కాకి వాహనం, అందువల్ల కూడా కాకి సత్కీర్తి వచ్చింది. ఇన్ని కారణముల చేత కాకి అన్నం పెట్టడం ఒక సంప్రదాయం. గారు ఏలూరు నుంచి రాస్తున్నారండి, పితృదేవతలకు శ్రాద్ధం ఎందుకు పెట్టాలి? పితృదేవతలు అనే పేరుతో కొంతమంది దేవతలు ఉన్నారు. వాళ్ళు మొత్తం 136 మంది. ఈ 136 మందికి ఒక లోకం ఉన్నది, ఆ లోకమే యమలోకం. యమధర్మరాజు గారి భవనమునకు నైరుతి దిక్కులో ఈ పితృదేవతలకు ఒక నివాస స్థానం ఉంటుంది. అంటే యమధర్మరాజు గారు ఉన్నటువంటి ప్రాంతంలో దక్షిణం దిక్కున నైరుతి యొక్క మూలలో పితృదేవతల నివాస స్థానం ఉన్నది. వాళ్ళకి శ్రాద్ధదేవులు పితృదేవతలని పేరు. ఈ పితృదేవతలు 136 మంది ఉంటారు. ఈ 136 మంది మన వంశాన్ని అభివృద్ధి చేసేటటువంటి వాళ్ళు. భగవంతుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు, భూలోకంలో మానవులకి వంశాభివృద్ధి కలిగించే బాధ్యత మీది అన్నాడు. మనం వంశాభివృద్ధి పొందాలంటే ఏం చేయాలో మనకొక నియమం పెట్టాడు బ్రహ్మదేవుడు. ఏమిటా నియమం, మీరు చచ్చిపోయిన మీ తల్లో తండ్రో మీ పెద్దలో వీళ్ళ పేరు మీదుగా పితృదేవతలకి శ్రాద్ధం పెట్టండి. ఈ శ్రాద్ధం ఈ 136 మంది పితృదేవతలకి వెడుతుంది, వాళ్ళ తింటారు, తింటే మీకు వంశాభివృద్ధి అయ్యేటట్టుగా దీవిస్తారు. కాబట్టి మీకు పిల్లలు పుట్టాలంటే మీ వంశం నిలబడాలంటే మీరు ఈ శ్రాద్ధ కర్మలు చెయ్యండి అని బ్రహ్మదేవుడు ఒక కఠోర నియమం పెట్టాడు. వాళ్ళకి శ్రాద్ధం పెడితే ఈ వంశం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఈ తల్లిదండ్రులు తింటారని ఎప్పుడు అనుకోకండి. వాళ్ళు ఏమీ తినవలసిన అవసరంలా, వాళ్ళకి అవసరమైతే తింటారు, వాళ్ళు ఇంకా నరకంలోనూ ఎక్కడో ఉంటే వాళ్ళు ముక్తి పొందితే వీళ్ళ పేరు మీదుగా వాళ్ళు తింటారన్నమాట. కాబట్టి నా శ్రాద్ధం ఎందుకు పెట్టాలి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. శ్రాద్ధం ఎప్పుడు శ్రద్ధగా పెడితేనే దానికి శ్రాద్ధం అని పేరు. పితృదేవతలకి పెట్టండి, చక్కగా వంశాభివృద్ధి పొందండి. పిల్లలు చాలామంది ఏడిపిస్తున్నారంటే ఈ శ్రాద్ధం సరిగ్గా జరగల. మీ పిల్లలు మిమ్మల్ని కొట్టడం తిట్టడం చదవకుండా ఏడిపిస్తున్నారంటే శ్రాద్ధం జరగలేదని అర్థం. అసలు కొంతమందికి పిల్లలే పుట్టడం లేదంటే పితృదేవతల అనుగ్రహం లేదు, శ్రాద్ధం సక్రమంగా జరగలేదని అర్థం. గురుగారు ఇంకో ప్రశ్న చూద్దాం. పావని గారు గుంటూరు నుంచి రాస్తున్నారు, కలలో దేవతలు కనిపిస్తే ఏమవుతుంది? కలలో దేవతలు కనిపిస్తే పరమశుభం. అది స్వప్నాధ్యాయం అని ఒక అధ్యాయం ఉంది, దానిని బృహస్పతి రాశాడు. స్వప్నాధ్యాయం ప్రవక్ష్యామి, స్వప్నాధ్యాయం చెబుతున్నాను, బృహస్పతి అంతటి వాడు చెప్పాడండి. ఆరోగ్యవంతుడికి వచ్చిన కలలు ఫలిస్తాయి. రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో వచ్చే కల అయితే ఏడాది పడుతుంది ఆరోగ్యవంతుడికి. అలాగే 12 గంటల నుంచి 1 గంట మధ్యలో వచ్చే కల అయితే 6 నెలలు, 1 గంట నుంచి 2 గంటల మధ్యలో వచ్చే కల అయితే 3 నెలల్లో ఫలిస్తుంది, తెల్లవారుజామున వచ్చిన కల అయితే తక్షణం ఫలిస్తుంది అని ఆయన చెప్పాడు. కానీ వాతకం పిత్తకం చేయవ చింతితం చానువర్జయేత్,
వాత రోగం అని ఒక రోగం ఉందిగా, ఒక్కొక్కటి వాతం ఉంటుంది. ఈ వాత రోగం వచ్చిన వాడికి కల వచ్చినా ఆ కళ ఏం ఫలించదు, ఎందుకంటే వాడు అనారోగ్యంతో కన్నాడు కనుక. ఆ కళ పిత్తకం పైత్యం అని ఉంటుందన్నమాట. కొంతమందికి పైత్యం వచ్చి అస్తమాటు కళ్ళు తిరిగి ఒళ్ళు గోక్కుంటూ ఉంటారు. ఈ గోక్కునేవాడికి వచ్చేటటువంటి కళలు కూడా ఫలించవట, పైత్యం వల్ల వచ్చిన కళ కనుక. చింతితంచ అనువర్జయ్యత్ అన్నాడు. అంటే ఏమిటనమాట, దేనిని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావో అది కళ్ళలోకి వస్తే అది ఫలించదు. ఆలోచించి పడుకోవడం వల్ల వచ్చే కళ ఫలించదు, ఆలోచించకుండా అనాలోచితంగా కళ వస్తే ఫలిస్తుంది. ఈ కళల్లో కూడా ఏం చెప్పాడనమాట, ఆరోహణం గోవృష కుంజరాణం ప్రాసాద శైలాగ్ర వనస్పతీనాం విష్ఠానులేపో రుదితం మృతంచ స్వప్నేష్వగం యాగమనంచ పుణ్యం అని మొదటి శ్లోకంలో చెప్పాడు ఆయన. కొండెక్కినట్టు కలొచ్చినా, చెట్టెక్కినట్టు కలొచ్చినా, ఎద్దు మీద ఎక్కినట్టు కలొచ్చినా, లేక ఏనుగు మీద ఎక్కినట్టు కలొచ్చినా ఇటువంటి వాడికి మంచి పదవో సంపదో వస్తుందట, మంచి కీర్తి వస్తుంది. అయితే పదవి లేక సంపద వస్తుంది, అది చాలా శుభం. రుదితం, ఎవడన్నా ఏడుస్తున్నట్టు కలొచ్చినా, మృతంచ చచ్చిపోయినట్టు కలొచ్చినా వాడు 100 ఏళ్ళు బతుకుతాడు. వెళ్ళకూడని చోటుకి వెడితే వాడు సుఖంగా ఉంటాడు. కలలో దేవతలు వస్తే అటువంటి వాడికి వంశాభివృద్ధి అయినా కలుగుతుంది, లేదా సహాయం చేసే స్నేహితులు పెరుగుతారట. కలలో దేవతలు కనబడ్డారంటే ఆ రోజు నుంచి బాగా సాయం చేసేవాళ్ళు తయారవుతారు. కలలో కనుక రాకూడని భూత ప్రేత పిశాచాదులు కనబడి నిన్ను పీక్క తింటాం అన్నారా, ఇక అక్కడి నుంచి శత్రువుల పీడ పెరిగిపోతుంది, అశాంతి కలుగుతుంది. మంచి కళలు వచ్చినప్పుడు మీరేం బెంగపెట్టుకోవద్దు. చెడ్డ కళలు వచ్చినప్పుడు మాత్రం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి, లేదా గురువుల పాదాల మీద పడి గురుస్తోత్రం చేయండి. గురుచరణారవిందాభ్యాం నమః అని ఎవడు భక్తితో గురువుని తలుచుకుంటాడో వాడికి చెడ్డ కళల యొక్క ప్రభావం పోతుంది. మరో ప్రశ్న చూద్దాం. లక్ష్మి గారు తిరుపతి నుంచి రాస్తున్నారు, నిలబడి ఉన్న లక్ష్మీదేవి చిత్రం పూజించవచ్చా? లక్ష్మీదేవి నిలబడి ఉన్నా కూర్చుని ఉన్నా లక్ష్మి. ఎవరో కొంతమంది మాత్రం కొన్ని పుకార్లు పుట్టించారు. లక్ష్మీదేవి నిలబడితేట ఇంట్లో ఉండదు, వెళ్ళిపోతుందట. ఆవిడొచ్చి వీడి కల్లో కనపడి చెప్పినట్టుగా ఏమీ లేదు, ఉట్టి అబద్ధం అది. లక్ష్మీదేవి అసలు ఎక్కువ భాగం నిలబడే ఉండాలి, ఆవిడెప్పుడు కూర్చుని ఉండదు. లక్ష్మి నిలబడి ఉంటేనే ఆ లక్ష్మి వల్ల మనకి ఇంట్లో ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది. ఆవిడ అటు ఇటు కదలాలి, కదలకుండా బీరువాలోనే తాళం వేసేసి లేక లాకర్లో పడిపోయి కదలకుండా కూర్చుంటే ఇంకా మనకేమిటంటే ఉపయోగం? ఈ భ్రమలు ఏం పెట్టుకోకర్లా, అశాస్త్రీయమైనటువంటి బెంగలు పెట్టుకోవద్దు, నిశ్చింతగా ఉంచుకోండి. నిలబడినటువంటి లక్ష్మీదేవి ఇంటిలో ఉండడం వల్ల సకల శుభాలు వస్తాయి. అసలు మోక్షలక్ష్మి అనే పేరుతో ఉన్న లక్ష్మీదేవి నిలబడే ఉండాలి. నిలబడకుండా ఉన్న లక్ష్మి ముక్తి అసలు ఇవ్వదు కాకివ్వదు. లక్ష్మీదేవికి అనేక రూపాలు ఉన్నాయి, అందులో ఏ రూపంతో ఇంట్లో ఉన్నా మనల్ని అనుగ్రహించే తీరుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి లక్ష్మీదేవి తామర పువ్వు మీద కూర్చున్నా లేక నిలబడినా, గుడ్లగోపుడుగా కూడా ఉంది అమ్మవారికి వాహనం. కాబట్టి గుడ్లగోపు మీద ఉన్నా ఏ వాహనం మీద ఉన్నా నిశ్చింతగా మీ ఇంట్లో ఆ పటం ఉంచుకోండి. ఎవరేం చెప్పినా నమ్మకండి, దానివల్ల శుభం తప్ప అశుభం ఉండదు. గురుగారు ఇంకో ప్రశ్న చూద్దాం. గిరిజా గారు గుడివాడి నుంచి రాస్తున్నారు, కంచిలో బల్లిని ముట్టుకుంటే బల్లి పడిన దోషం పోతుందా అని అడుగుతున్నారు. అంటే బృహస్పతి లాంటి వాళ్ళు లేక వ్యాసుడి లాంటి వాళ్ళు పురాణాల్లో రాసినవన్నీ అసత్యాలనే వాళ్ళ ఉద్దేశం. బల్లిపాటు వల్ల తగిన ఫలితం వచ్చి తీరుతుంది. రాదు అని అన్నాడంటే వాడు పరమ నీచుడు, పరమ నాస్తికుడు. అసలు నాస్తిక్యం నాభివాదయత్, అటువంటి నాస్తికుడికి నమస్కరించొద్దని నారద పురాణం చెబుతున్నది. కావాలంటే ఏ పురాణంలో ఉంది అందులో చూపిస్తాను నేను, రమ్మనండి చూద్దాం. బల్లిపాటు ఎప్పుడూ ప్రమాదమే. కొన్ని స్థానాల్లో పెడితే దానివల్ల వచ్చే నష్టం వస్తుంది. అందుకే ఆ నష్ట నివారణ కోసమనే మహానుభావులు కంచిలో బంగారపు బల్లి, వెండి బల్లి 2 పెట్టారు. వాటిని ముట్టుకుంటే బల్లిని ముట్టుకోవడం వల్ల కానీ, బల్లి పడకూడని చోట్ల పడడం వల్ల కానీ, భవిష్యత్తులో పడబోతే వచ్చేటటువంటి నష్టాలు కానీ ఇవన్నీ తొలగి తీరుతాయి. కాబట్టి కంచి వెళ్ళడం చాలా మంచి పని. ఆ బల్లిని ముట్టుకోండి. అందరూ కంచి వెళ్ళలేకపోతే దానికి కూడా చెప్పాడు, నవగ్రహ స్తోత్రం భక్తితో చదువుకునేవాడికి ఏ శకునములు ఏమీ చెయ్యవు, లేదా శివ పంచాక్షరి జపం చేస్తే ఏ శకునములు వాడిని ఏం చెయ్యవు. అందుకేగా కాళహస్తీశ్వర మహాత్మ్యంలో కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి ఏమన్నాడు, గ్రహదోషం బుల్లు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యకముల్ వేర్కొను నొత్తమోత్తముని బాధాతప్తు నిల్జేయునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేసులు కార్యమర్త్యులకట శ్రీకాళహస్తీశ్వర. ఈ గ్రహదోషాలు, ఈ అపశకునాలు, ఈ బల్లిపాట్లు ఇలాంటివన్నాయే
ఈ దుర్నిమిత్తములన్నీ కూడా నిత్యం శివ శివ నమశివాయ అనే నీ నామస్మరణ చేసేవాడు, నీ పవిత్ర నామాన్ని ఉచ్చరించేవాడిని ఏమీ చెయ్యవు. అందుకని ఎప్పుడైనా ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేయాలన్నమాట? శివశివ అనుకోండి, నమశివాయ అనుకోండి, దాంతో అన్ని దోషాలు పోతాయి. ఓ చోట అగ్ని ప్రజ్వరిల్లుతోందిట. ఈ అగ్ని కనబడకుండా చేద్దామని మిడతలు వెళ్ళి దాన్ని కప్పేయట. అప్పుడు ఏమవుతుంది? అగ్నిని మిడతలు కప్పుతాయా? కాలి బూడిదవుతాయి. దహనుణ్ణి, అగ్నిని మిడుతల దండు ఎలాగైతే ఆపలేదో శివనామస్మరణ చేసేటటువంటి వాడిని కూడా ఏ దోషములు ఏమీ చెయ్యవు. కాబట్టి ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు హాయిగా నమశివాయ అనుకోండి చాలు. సరే గురుగారు, ప్రేక్షకులు అడిగిన ఆధ్యాత్మిక సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదాలు. వీక్షించారు కదా, ప్రేక్షకులు ఆధ్యాత్మిక సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలను తదుపరి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.